సుభాష్పతి గారికి ఆత్మ ప్రణామములు. మరియు మా గురువు గారు ఎంతో ఆప్యాయతతో అనురాగంతో మనందరినీ కూడా తన యొక్క మార్గదర్శకత్వంతో, మార్గదర్శి అంటే మన గైడ్. ఎటువంటి గైడ్ అంటే మనస వాచ కర్మేణ అంటే ఏంటి? ఆత్మశుద్ధి అంటారు. ఆత్మశుద్ధితో మనకు ఆత్మవిద్య నేర్పిస్తున్నారు ఆయన. ఆత్మవిద్య నేర్పించడం అంత సులభం కాదు. ఎన్నో దగ్గరలో మనకి పెడుతున్నారు. ఈ రోజు 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు కార్యక్రమాలు పెడుతున్నారు ధ్యానం గురించి. కానీ ధ్యానం గురించి మనం బాగుండాలి, మన యొక్క మనసులు బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి అనే ఒక రకమైన సంకల్పంతో ఆయన ఎప్పుడు ఆయన ప్రారంభించిన రోజులకు నేను కొన్ని రోజులు వచ్చాను. ఆ తర్వాత ప్రతి వాళ్ళ యందు కూడా ఆయన చాలా వ్యక్తిగతంగా ప్రతి వాళ్ళని ఆప్యాయంగా చూస్తూ వాళ్ళ మనస్సును ఎరిగి వాళ్ళకి ధ్యానం ఎలాగ మనం నేర్పితే బాగుంటుంది ఏంటి. ఎంత నేను రాకపోయినా సరే ఆయన ఆ రోజుల్లో అంటే నేను చాలా బిజీగా ఉండేవాడు. 8 గంటలకు 9 గంటలకు ఇంటికి వస్తుండేవాడు. ఆయన స్వయంగా ఏంటి పిలిచి 20 రోజులు ఆయన ఇంటి దగ్గర నాకు నా భార్యకి ఇద్దరికి కూడా ఆయన ఈ యొక్క ఆత్మజ్ఞానం గురించి చెప్పి నాకు ఎంతో ఆయన మేలు చేశారు. ఎందుకంటే చాలా ప్రెజర్స్ ఉండేది, చాలా ప్రెజర్స్, అధిక ఒత్తిడి, పని ఒత్తిడి. ఆ ఒత్తిడిని తగ్గించడానికి, అలాగే ఈ కార్యక్రమాల్లో ఏమైనా సరే చేయాలి అంటే వెనకంజ వేస్తుండేవాడు. దానికి కూడా ఎటువంటి భయం లేకుండా ఆయన ముందుకు తీసుకెళ్లే ఒక మార్గదర్శి. ఆయన ఒక అరణ్యం ఉందనుకోండి, అరణ్యంలో వెళ్తూ ఉంటే మనకు దారి తెలియదు. ఇప్పుడు ఢిల్లీ వెళ్తాం మనం, ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి, ఏ విషయాలు ఉన్నాయి, ఎక్కడ వింతలు ఉన్నాయి చూడాలి అంటే మనకి సరైన మార్గదర్శి ఉండాలి. ఆ మార్గదర్శి అంటే ఏంటి? ముఖ్యంగా ధ్యాన మార్గం. ఇది ధ్యాన మార్గంలో మనకి ఒక చక్కని తోవ చూపించే సద్గురువు దొరకడం నా అదృష్టం, మీ అదృష్టం. అటువంటి గురువు దొరకడం ముఖ్యంగా ఎంతమందో నాకు పరిచయం ఆయన ద్వారా. కానీ వాళ్ళు ఎవరు ఇవ్వని ప్రేరణ మా శివాజీ మాస్టర్ మాకు ఇచ్చారని మీ అందరికి ఇస్తున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ జీతు.